నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. నేను మీ నందు. మనతో పాటు ఇవాళ స్టూడియోలో ప్రముఖ ఆస్ట్రాలజర్ నరేష్ బాబు గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ప్రజెంట్ చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే గురువు గారు. ఇప్పుడు అందరూ ఎక్కువగా లవ్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు, ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువైపోయాయి. ఇంతకుముందు పెళ్ళిళ్ళు చేయాలి అంటే 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసి చేసేవారు. ఇప్పుడు పెళ్ళికి జాతకానికి సంబంధం ఉందా? పెళ్ళికి జాతక సంబంధం అయితే ఉంది. ప్రేమ పెళ్ళిళ్ళకి జాతకాలకు కూడా సంబంధం ఉంటుంది. చాలామంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు, వెంటనే విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కొంతమంది బాగా ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మేము బాగున్నాం కదా గ్రహాలతో పండి అనుకుంటారు. ఇక్కడ లగ్నము నుంచి కుటుంబ స్థానం అని ఒకటి ఉంటుంది మేడం. ఆ కుటుంబ స్థానము భర్త స్థానము లేదా భార్య స్థానం 7వ స్థానం ఉంటుంది. ఈ 2 గ్రహాల ప్లేసులు బాగున్న వాళ్ళకి లవ్ మ్యారేజ్ చేసుకున్నా మామూలు పెళ్లి చేసినా ఎవరు చూపించకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకే. సో మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది జాతకం కుదిరితేనే పెళ్లి చేయాలి అంటారు. ఇష్టపడి చేసుకున్న వాళ్ళు ఏంటి మాకు జాతకాలతో సంబంధం లేదు మేము కలిసి ఉండాలి అంటారు. అలా కలవకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు విడిపోయే ఛాన్సెస్ ఉంటాయా నిజంగా? 100% విడిపోతారు. 100% విడిపోతారు. ఎందుకు విడిపోతారు అంటే ఈ కుటుంబ స్థానం అని ఒకటి ఉంటుంది. ఆ స్థానంలో ఉదాహరణకి అశుభగ్రహం ఉందనుకోండి, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ వే ఆఫ్ టాకింగ్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన అన్నీ ఆపోజిట్ పర్సన్కి విరక్తి కలిగిస్తాయి. దానివల్ల వాళ్ళు ఇంకా మామూలుగా అంటే వాళ్ళ యొక్క రేంజ్ని బట్టి కొట్టుకోవడము, వరుసుకోవడము, తిట్టుకోవడము, కోట్ల కాడి పోవడము, డైవర్స్ అనడము అలాంటివి జరుగుతాయి. లేని పక్షంలో మనం ఈ మధ్యకాలం చూస్తున్నాం, మనం పెళ్ళైన తర్వాత లేపేయడం లాంటివి జరుగుతుంటాయి. అంటే ఇప్పుడు ట్రెండ్ ఉంది కదా ఇప్పుడు ఆడవాళ్ళు అట్లా. సో ఇప్పుడు యాక్చువల్గా రాహుకేతువుల్ని పూజలు చేయాలి అవి గ్రహాలు అంటుంటారు. అసలు అవి గ్రహాలు కాదు అని చెప్పి మీలాంటి వాళ్ళు అంటారు. అసలు దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు? రాహుకేతువులు గ్రహాలు కాదు అని కాదు, నవగ్రహాలు అని మనం 9 అంటాం. అవును. అందరికి వచ్చేటువంటి డౌట్ ఏమంటే ఇక్కడ నవగ్రహాలు 9 అయినప్పుడు చంద్రుడు అనేటువంటిది కూడా గ్రహం కాదు కదా, రాహుకేతువులు కూడా మన దీంట్లో ఉండవు కదా, దాని యురేనస్ అని నెప్ట్యూన్ ఉంటాయి. ఇవి రెండింటిని 3ని యాడ్ చేసి నవగ్రహాలను ఎందుకు అంటారు? ఇది ప్రజలను తప్పు పట్టించి దావా కదా అనే ఉద్దేశంతో వాళ్ళు అందరూ అంటారు అట్లా. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రహాలను మనము జస్ట్ మన కంఫర్ట్ కోసం పేరు పిలిచడానికి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఇట్స్ యూటీవీ అంటాం మనం. మీరంతా ఎంతమంది 30 మంది 40 మంది స్టాఫ్ ఉన్నా ఈటీవీ స్టాఫ్ అంటాం. మీ పేరు వేరే ఉంటుంది, మీది వేరే ఉంటుంది, మీ బ్రాండ్ నేమ్ వేరే ఉంటుంది. అట్లా కంఫర్ట్ కోసం సౌకర్యవంతంగా ఉండడానికి కోసం పెట్టేటువంటి పేరు నవగ్రహాలు అని. ఇప్పుడు చంద్రుని యొక్క గ్రహం యొక్క ప్రభావం మనసు మీద చాలా ఎక్కువ ఉంది, అందువల్ల దాన్ని మేము గ్రహంగా ట్రీట్ చేస్తాం. రాహుకేతువులు డైరెక్ట్గా ఏ రిజల్ట్ ఇవ్వవు. కానీ రాహుకేతువులు ఎందుకు గ్రహాలు అంటామంటే అవి ఏ పొజిషన్లో ఉన్నాయో వాటి యొక్క రిజల్ట్ ఇస్తాయి. అందుకే వాటిని ఛాయాగ్రహాలు అంటాం. అంటే మేజర్ గ్రహాల యొక్క లక్షణాలను ఇవి అడాప్ట్ చేసుకొని ఇవి మళ్ళీ మనకు సప్లై చేస్తాయి. అందువల్ల వాటిని మనము మా భాషలో ఛాయాగ్రహాలు అంటాం. దీన్ని ఏం చేస్తారంటే రాహుకేతువులు అందరికీ అశుభగ్రహాలు కాదు. ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి. గురువర్గం అని ఒకటి ఉంటుంది, వర్గం శనివర్గం అని ఉంటుంది. ఇది మామూలు పూజారులకు ఐడియా ఉంటుంది. ఇది ఓన్లీ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్స్కి మాత్రమే ఈ పదం తెలిసి ఉంటుంది. వర్గాలు 2 వర్గాలని, గురువర్గము అండ్ శనివర్గము. గురువర్గానికి సంబంధించినటువంటి గ్రహాలు ఏమయ్యా అంటే గురువు, కుజ, రవి, కేతువు అండ్ చంద్ర. వేరాజ్ శనివర్గానికి సంబంధించిన శుభగ్రహాలు ఏమి అంటే శని, బుధుడు, శుక్రుడు, రాహువు. ఇక్కడ ఈ 4 శుభగ్రహాలకు ఈ మిగిలిన 5 అశుభగ్రహాలే ఎవరికైనా సరే. బట్ మరి అందరికీ ఇప్పుడు కుజగ్రహం అంటే భూమికి సంబంధించిన గ్రహం, గురువు అంటే ఇల్లు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాంటప్పుడు వీళ్ళు ఎవరు కూడా ఈ వ్యాపారాలు చేయకూడదా, ఇల్లు కట్టుకోకూడదా అంటే అవి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. దాన్ని మనం దగ్గర నుండి చేస్తాం. కొంతమంది మనం చూస్తుంటాం భయంకరంగా ఇల్లు కట్టింటారు. అంటే గురుక్షేత్రాలలో వేరేటువంటి శుభగ్రహాలు వాళ్ళ వర్గం శుభగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఆ రిజల్ట్ మనకు వస్తుంది. సో ఈ 2 వర్గాలను మనము కరెక్ట్గా తెలుసుకుంటే మీరు ఏ లగ్నం అనేది మనకు డిసైడ్ అయితేనే మీరు ఏ హాస్టల్ దగ్గర పైన రిజల్ట్ కరెక్ట్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇది ఎవరిని కామెంట్ చేశాను కాదు, ముఖం చూసి చెప్తాము, పేరును బట్టి చెప్తాము, రాశిని బట్టి చెప్తాము, రిజల్ట్ రావు. ఇప్పుడు మనం ఎన్నో రాళ్ళు వేస్తాం, ఒక రాయి తగులుతుంది అట్లా. ఇవన్నీ కూడా అన్నంటే రియల్గా అబద్ధాలు. అవన్నీ ఈ రాసులు ఇవన్నీ కూడా ఏమంటే నక్షత్రాలు ఇవన్నీ అబద్ధాలు. ఎందుకంటే అబద్ధం అన్ ద సెన్స్ నక్షత్రంలో పుట్టినవాడు ఇదే విధంగా ఉంటాడంటే ఎంతోమంది పుడతారు ఆ నక్షత్రంలో.
ఫర్ ఎగ్జాంపుల్ అంటే పర్ఫెక్ట్ టైమింగ్ డేటు అవన్నీ ఉండేదాన్ని బట్టే మనది ఉండడం దాన్ని బట్టి నీ రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది డౌట్ రావచ్చు, చాలా మందికి పర్ఫెక్ట్ కరెక్ట్ టైం తెలియదు కదా. తెలియదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుడతారు కదా, బేస్డ్ ఆన్ దేర్ కిడ్స్, వాళ్ళ పిల్లలను బట్టి పేరెంట్స్ చెప్పొచ్చు. ఓకే. అటు కాకపోయినా ఉదాహరణకి ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మామూలుగా 30-35 ఇయర్స్ వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉంటుంది, టైం తెలిసి ఉండదు. ఆ ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా చెప్తే మనము గెస్ చేస్తాం. ఎందుకు కొద్దిసేపు వరకు కొన్ని చూచాయిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఓకే. అంటే లైక్ అట్లా మీకు ఈ టైంలో మీకు ఇది జరిగిందా, ఇది జరిగిందా, అట్లా ఈ టైంలో ఇట్లా ఉండిందా, అవన్నీ మ్యాచ్ అయినంటే మేము టైం డిసైడ్ చేయొచ్చు. ఓకే. బట్ మీరు డేట్ చెప్పి డేట్ కూడా తెలియకపోతే మనం ఏం చేయలేము. ఓకే. డేట్ తెలియకపోతే ప్రశ్న జాతకం ఉంటుంది. ఓకే. ఆ ప్రశ్న జాతకం ద్వారా చెప్పొచ్చు, కానీ 80% అక్యురసీ వస్తుంది. ఓకే. ఎందుకు 80% అంటే ఈ ప్రశ్న ద్వారా మనము ప్రీవియస్ స్టోరీ చెప్పడానికి రాదు. ఓకే. ప్రశ్న అంటే అప్పుడు పుట్టిన వ్యక్తి, ఉదాహరణకి 50 సంవత్సరాలుగా వ్యక్తి వచ్చి నేను ప్రశ్న ద్వారా నాకు కనుక్కోండి స్వామి అన్నాడు అనుకోండి, ఆ 50 సంవత్సరాల వ్యక్తికి ఆ రోజు మనకు కొత్తగా పుట్టినట్టు లెక్క. అదే డేట్ ఆఫ్ బర్త్ టైం ఉందనుకోండి ఎగ్జాక్ట్గా, ఈ 50 ఇయర్స్ నువ్వేం చేసినావు, సో ఇయర్ నీకు ఏమైంది, ఓకే. అలా బేస్ చేసుకొని అన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మరి నాడీ జ్యోతిష్యం అని చెప్తూ ఉంటారు, తాళపత్ర గ్రంథాలు ఉంటాయి మేడం, అవి కూడా ఉంటాయి. అవి నేను లేవని చెప్పను. భృగునాడి జ్యోతిష్యం అని చాలా ఉంటాయి. బట్ నేనెందుకు ఇది నమ్ముతానంటే ఇది చాలా అక్యురేషన్ ఉంటుంది. ఓకే. మీరు ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరికీ కూడా యాజ్ ఇట్ ఈస్ జరిగాయా? 100%. నేను చెప్తే జరిగే పాయింట్ మనం నోట్ చేసుకోండి. ఇక్కడ ఏ ఆస్ట్రాలజర్ గొప్పవాడు కాదు, వాళ్ళ జాతకంలో వాళ్ళ గ్రహాల్లో ఏముంటే అవి మాత్రమే చెప్పగలుగుతాం. అది మీరు అలా చూసి చెప్పిన 100% చెప్తా, 100% జరుగుతాయి. ఓకే. 100% అని డౌట్ లేదు. ఎందుకంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పడం అబద్ధం. ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, అంటే ఒక నిమిషం స్టోరీ. ఇప్పుడు పరాశరుడు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే. అతను ఏం రాసినాడు, పూర్వ పరాశరి అని ఒక గ్రంథం రాసినాడు. ఆయన రాసినదే ప్రామాణిక గ్రంథం జ్యోతిష్యానికి. చాలా మంది రాశారు, అందరివి అంత అక్యురేట్ రిజల్ట్ రాలేదు. మరి ఈ పూర్వ పరాశరి గ్రంథము నుంచి నేర్చుకునే వ్యక్తి వరాహమిహిరుడు. ఆయన పేరు మిహిరుడు. ఆయన ఎవరయ్యా అంటే గుప్తుల కాలంలో, గుప్తులు అంటే మన యొక్క హిస్టరీలో వస్తారు వాళ్ళు, క్రీస్తు శకము 3rd 4th వస్తారు. ఆ పీరియడ్లో ఒక గుప్తరాజు రెండవ విక్రమాదిత్యుడికి పీరియడ్లో ఒక అబ్బాయి పుడతాడు ఆ రాజుకి. ఆయన దగ్గర నవరత్నాలని కవులు ఉండేవాళ్ళు. ఓకే. దాంట్లోనే మన కాళిదాసు కూడా దాంట్లో ఒకడు, ఫేమస్ కాళిదాసు ఉన్నాడు కదా, ఆయన కూడా ఒకడు. ఈ నవరత్నాలలో ఇతను కూడా ఒకడు, మిహిరుడు అనే వ్యక్తి. ఆయన ఏం చేశాడు, నాకు అబ్బాయి పుట్టాడని అందరితో జాతకం రాపించాడు. అందరూ నీట్గా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి, నీ కొడుకు వీరుడు సూర్యుడు, జనరల్గా రాజు కొడుకు ఏమంటాం మనం, ఏమన్నా ప్రాబ్లం అయితే తిడతాడో చంపుతాడో అనేసి వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి వాళ్ళకందరికీ ఆయన ఇచ్చేటువంటి కానుకలు తీసుకొని వాళ్ళంతా ఉన్నారు. ఒక మిహిరుడు అనే వ్యక్తి మాత్రము లేదు, ఇతను సో రాజుగాడు ఏం కాడు, ఇతను అయుగం లేదు, సో ఇయర్ పర్టికులర్ టైంలో ఇతను ఒక అడవి జంతువుల చేత చంపబడతాడు అని రాసి చెప్తాడు. ఈ చెప్పిన 8 మందిని వదిలిపెడతాడు. ఎవరికైనా కూడా డిఫరెంట్ ఉన్న వ్యక్తిని మనం ఎలెక్ట్ చేస్తాం కదా జనరల్గా. ఈ మనిషి యొక్క ఎందుకు అట్లా చెప్పావు రా నువ్వు అని వీళ్ళు మిగతా వాళ్ళు కలీగ్స్, ఎందుకంటే చెప్పినావు, అవసరమా నీకు, ఏదో పగిడితే అయిపోయాయి కదా, మన డబ్బులు వస్తుంటే అట్లా నేను చెప్పలేను, సబ్జెక్టు నేను అన్యాయం చేయలేను, నాకు రోజు అదే మతికి ఉంటుంది, మెదులుతూ ఉంటుంది అని చెప్తాడు. సరే నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పి వదిలిపెడతారు. సో ఇతను ఆ చెప్పిన టైము వచ్చేటప్పటికి ఆ కోట చుట్టూ చీమల కూర ఎంటర్ కాకుండా అంత పగడ్డది కడతాడు, గేట్లు వేసి. ఈరోజు ఖచ్చితంగా మిహిరుడి యొక్క తలను తీసేస్తాడు రాజు, ఎందుకంటే అంతా ఊరు నగరం అంతా అక్కడే ఉంటుంది. ఇంత పకడ్బందీగా పెట్టిన తర్వాత కూడా ఇది జరగదు కాబట్టి దిస్ ఈజ్ లాస్ట్ డే ఫర్ మిహిరా అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. అప్పట్లో అందరి మాదిరి ఈయన వచ్చినాడు, కూర్చున్నాడు, అంత అయిపోయింది. బాగా సరదాలు ఆడుకుంటా, సరదాగా మాడుకుంటా ఉండి, సరే మా అబ్బాయిని తీసుకొస్తాను పైకి పోయి చెప్పి పోతాడు. ఈ అబ్బాయి వాళ్ళ ఫ్రెండు ఇద్దరు కలిసి చదరంగం ఆడేవాళ్ళు. అప్పట్లో చదరంగం ఇండియాలో ఫేమస్, ఇప్పుడు చేస్తుంటాం కదా అట్లాంటిది. ఎక్కడరా మా బాబు అని అడిగితే టెర్రస్ పైకి వెళ్ళాడు రాజా అంటాడు. సరే అని టెర్రస్ పైకి వెళ్తాడు.
అక్కడ ఈ మనిషి సేవమైపడి ఉంటాడు. ఉమ్. ఎందుకు సేవమైపడి ఉంటాడు అంటే వారి యొక్క రాజచిహ్నము వరాహము అంటే పంది. ఉమ్. ఆ యొక్క చిహ్నము ఏదైతే ఉందో అది జారిపడి ఆ కొమ్ము ఉంటుంది చూసినారా, ఉమ్. అది ఇతనికి గుండెల్లో రొమ్ములు చిల్చేసి అట్నే పడిపోతుంది. ఉమ్. అని చనిపోతాడు. ఓకే. చనిపోయిన తర్వాత వాడు చనిపోయిన ఫీల్ కాలే. ఉమ్. ఎంత అక్యురేట్ చెప్పాడు ఈ మనిషి అని చెప్పేసి బాధతో పెట్టుకొని బయటకు కిందకి వచ్చి ఉమ్. మిహిరుడి యొక్క పాదాభివందనం సాష్టాంగ నమస్కారం చేసి ఉమ్. నేను ఇది కూడా నేను ఇంత నెగ్లెక్ట్ చేశానని చెప్పి అనుకున్నాడు. అసలు ఎట్లా అని అప్పటి నుంచి ఆయన పేరు వరాహ మిహిరుడు అని. ఉమ్. ఇక్కడ దాన్ని మీరు మార్చొచ్చు కదా మీకు ఇంత తెలిసినప్పుడు అని అడుగుతాడు రాజు. ఉమ్. ఉమ్. దృఢ కర్మలు వేరు, అదృఢ కర్మలు వేరు. ఉమ్. దృఢ కర్మను ఎవరు మార్చలేరు, ఉమ్. అదృఢ కర్మను మార్చవచ్చు. ఉమ్. మార్చవచ్చు అంటే ఈరోజు ఈ ప్రాబ్లం జరుగుతుంది నీకు అన్నప్పుడు మనం స్కిప్ చేయొచ్చు, మరణాన్ని కాదు. ఉమ్. ఎగ్జాంపుల్ చెప్తా. ఉమ్. మళ్ళీ అదృఢ కర్మకి దృఢ కర్మకి ఏమి ఎగ్జాంపుల్. ఉమ్. మనం కారులో ఒక కారు పోతూ ఉంటుంది, ఒక ఇన్నోవా కారు పోతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో 7 మంది వెళ్తుంటారు. ఉమ్. ఒక యాక్సిడెంట్ అయింది, ఉమ్. 7 మంది చనిపోతారు. అవును. దాన్ని దృఢ కర్మ అంటాం. ఉమ్. ఈ అదృఢ కర్మ అంటే ఏమంటే 7 మంది పోతుంటారు, ఉమ్. కారు పల్టీ కొడుతుంది, ఉమ్. ఒక్కడు చచ్చిపోతాడు. మిగతా వాళ్ళు బాగానే ఉంటారు. బాగుంటారు వాళ్ళు, కొంచెం నొప్పులు అవి ఇవి ఉంటాయి అంతే. ఉమ్. దాన్ని ఏమంటాం, అదృఢ కర్మ అంటాం. ఉమ్. అరే సోన్స్ ఆఫ్ పీరియడ్లో నీకు ఇది ప్రాబ్లం ఉంది, ఉమ్. నువ్వు జాగ్రత్తగా ఉండు, వాహన ప్రమాదం కనపడుతుంది, పోవద్దు అన్నప్పుడు వాడు ఎస్కేప్ కావచ్చు. అంటే అట్లా సేవ్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఉపయోగపడతాయి. ఓకే.